ఒక చిన్న ఊరిలో అత్తా కోడలు ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ఉండేవి. కాని అదే ఇద్దరూ కలిసి చేసిన ఒక చిన్న ఎగ్దోసబండి వాళ్ల జీవితాన్ని ఎలా మార్చిందో తెలుసా? పల్లెటూరిలో లక్ష్మమ్మ అనే అత్త ఉండేది. ఆమె కొడుకు రాజు, అతని భార్య సునీత. సునీత కొత్తగా పెళ్ళై వచ్చింది. కాని అత్తతో అంతగా కలిసిపోలేకపోయింది. చిన్న చిన్న విషయాలకే గొడవలు. ఉప్పు ఎక్కువైంది, పని సరిగ్గా చెయ్యలేవు, పాతకాలం వాళ్లలా నేర్చుకోలేదు. ఇలా రోజూ మాటలు సునీత మనసులో బాధ పెరుగుతూ ఉండేది. ఒకరోజు రాజు అనారోగ్యం వల్ల పని చెయ్యలేకపోయాడు. ఇంట్లో డబ్బులు తగ్గిపోయాయి. అప్పుడు సునీత అత్తతో చెప్పింది, ఏదైనా చిన్న బిజినెస్ మొదలు పెడదాం. మొదట లక్ష్మమ్మ, మనకేం వస్తుంది, మనం చేయలేము. కాని పరిస్థితి బలవంతం చేసింది. ఒకరోజు సునీత చెప్పింది, అత్తా, మనం ఎగ్దోస చాలా బాగా చేస్తాం కదా, అదే అమ్ముదాం. చిన్న స్టవ్, ఒక ప్యాన్, కొంచెం ముద్ద, గుడ్లు. రోడ్డు పక్కన చిన్న బండి పెట్టారు. మొదటి రోజు ముగ్గులు మాత్రమే వచ్చారు. అమ్మకం 150 రూపాయలు మాత్రమే. సునీత నిరాశగా, ఇది పనవుతుందా? అత్త, ఆరంభం ఇలా ఉంటుంది, ఓపికపడు. సునీత నిరాశగా, ఇది పనవుతుందా? అత్త, ఆరంభం ఇలా ఉంటుంది, ఓపికపడు. రెండో రోజు సునీత కొత్త స్టైల్లో ఎగ్దోస చేసింది. ఉల్లిపాయ, మసాలా వేసింది. వావ్, చాలా టేస్టుంది. ఆ మాట వాళ్లకి నమ్మకమిచ్చింది. కొన్ని రోజుల్లో కస్టమర్లు పెరిగారు. సాయంత్రం బండి దగ్గర క్యూలు. లక్ష్మమ్మ అనుభవం, సునీత కొత్త ఐడియాలు, పర్ఫెక్ట్ కాంబినేషన్ అయింది. వాళ్ళు కొత్త ఐటమ్స్ కూడా పెట్టారు. బటర్ ఎగ్ దోస, మసాలా ఎగ్ దోస, చీజ్ ఎగ్ దోస. ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గింది. ఒకరోజు లక్ష్మమ్మ, నువ్వు లేకపోతే ఈ బిజినెస్ ఉండేది కాదు. మీరు లేకపోతే నేనేం చెయ్యలేను. ఇద్దరూ నవ్వుకున్నారు. 6 నెలల తర్వాత చిన్న బండి నుండి పెద్ద స్టాల్. 150 రూపాయల నుండి 3000 రూపాయలు రోజుకి. ఊరిలో వాళ్ల పేరు అత్తకోడలు ఎగ్ దోస. పక్క ఊళ్లనుంచి కూడా వస్తున్నారు. ఒకరోజు వాళ్లు కొత్త షాప్ ఓపెన్ చేశారు. బోర్డు మీద అత్తా కోడలు ఎగ్ దోస, మన రుచి మన ప్రేమ. రాజు గర్వంగా, మీ ఇద్దరూ మా ఇంటి గర్వం. కుటుంబంలో కలిసిపోతే చిన్న ఆలోచన కూడా పెద్ద విజయంగా మారుతుంది. గొడవలు కాదు, సహకారం ముఖ్యం. ఇలాంటి చిన్న కథలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.